రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె జరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో, ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరో. ఎములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినాడా, రైతు బాధలు చూడొద్దన్నాడా. రాచకొండల గట్టె ఫిలిం సిటీలతోటి రైతు బతుకులు మారుతాయా, వారి ఆత్మహత్యలు ఆగుతాయా. మారాయి పాలన సంఖ్యలు దంచమని గొంతట్టి నిరదించినొల్లే, నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు తెరవకున్నారెందుకో. నేల రాలుతున్న రైతన్న చూస్తే గుండె జరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై కారుతుందో. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో, ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరో. ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరో. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. 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 96లోన లిల్లి పెట్టినోళ్ళు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు. ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. కాలోజీ కలములు దాశరథి పరములు జయశంకరు సారు జనార్దను సారు బుద్ధిజీవులనంత ఏకంగా చేసితే, బుద్ధిజీవులనంత ఏకంగా చేసితే, బుద్ధిజీవులనంత ఏకంగా చేసితే. ఎవని పాలయ్యిందిరో ఎవడేలుతుందడు రో తెలంగాణ. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. అరే మా రోజు వీరన్న బెల్లి లలితక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి. గద్దరన్న నెత్తురు దారపోసెను, గద్దరన్న నెత్తురు దారపోసెను, గద్దరన్న నెత్తురు దారపోసెను. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతుందడు రో తెలంగాణ. చేసులు పెడితే జెండాలు పెడితిమి, దొరగాలు వస్తుంటే దండాలు పెడితిమి. రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి. ప్రాణము మారిచ్చారో తెలంగాణ, పదవులోనికొచ్చారో తెలంగాణ. ప్రాణము మారిచ్చారో తెలంగాణ, పదవులోనికొచ్చారో తెలంగాణ. అట్లా ఈ తెలంగాణలో సామాజిక న్యాయాన్ని మొత్తం విస్మరించిన గడీల పాలనను వ్యతిరేకిస్తూ, గడీల పాలనకు వ్యతిరేకంగా ఇవాళ సామాజిక తెలంగాణ కావాలి. బడుగులకు, అట్టడు కులాలకు, పేద కులాలకు న్యాయం జరిగే తెలంగాణ కావాలి తప్ప కేవలం కుటుంబం చేతిలో ఉండేటువంటి తెలంగాణ మాకొద్దని చెప్పి ఇవాళ 25,000 జీతాన్ని కూడా వదులుకొని సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలను ఏకం చేసేటువంటి ఒక తెలంగాణ కోసం ఇవాళ మేము మళ్ళీ ఇవాళ గడీల కొలు వదిలేసి కూడా మేము బయటికి రావడం జరిగింది.